కాశీ మహాదేవుని యొక్క నగరం. ఇక్కడ కాలం అర్థం లేని ఒక ప్రవాహం. జననం, మరణం, మోక్షం అన్నీ ఒకే చోట కలిసి ఉన్నతమైన తత్వంగా మారిన నగరం ఈ కాశీ. ఈ నగరంలోని మణికర్ణికా ఘాట్ దగ్గర బోలానాథ్ అనే ఓ వృద్ధుడు ఉండేవాడు. ఆయన నిజమైన పేరు ఎవరికీ తెలియదు. అందరూ ఆయనని బోలాబాబా అని పిలిచేవారు. కాలానుగుణంగా అతనికి అనేక మంది భక్తులు ఏర్పడ్డారు. కానీ బోలాబాబాను ప్రత్యేకంగా నిలబెట్టిన విషయం మాత్రం బంగ్. బోలాబాబా ప్రతిరోజు విశ్వనాథ గంగా నది ఒడ్డున కూర్చుని బంగ్ తయారు చేసేవాడు. గంజాయాకుల్ని ఎండబెట్టి వాటిని నీటితో నూరి పాలు, బాదం, కేసర, తేనె కలిపి బంగ్ టండాయి తయారు చేసేవాడు. ఇతని దగ్గరకు చాలామంది భక్తులు వచ్చేవారు. కొందరు బంగ్ సేవించడానికి, మరికొందరు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి. బోలాబాబా ఒకటే చెప్పేవాడు, బంగ్ శివుని ప్రసాదం. దాన్ని భక్తితో సేవిస్తే అది శివతత్వాన్ని నడిపిస్తుంది. కానీ మత్తుగా చూస్తే అది కేవలం మరొక భోగమే అవుతుంది. నిజానికి కాశీలో బంగ్ అమ్మకానికి అనేక కారణాలు ఉన్నాయి. కాశీ మరణానికి గడప, జీవితం చివరి ఘట్టానికి దారి చూపే పవిత్ర స్థలం. ఇక్కడ మరణం కూడా మోక్షానికి మార్గం. కొన్ని వేల ఏళ్ళుగా సాధువులు, తపస్సులు ఇక్కడ నివసిస్తూ బంగును తపస్సుకు సహాయకరమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. బంగు మానసిక స్థిరత్వాన్ని, శివతత్వాన్ని అనుభవించడానికి ఒక సాధనంగా భావించబడింది. మణికర్ణికా ఘాట్ దగ్గర అక్కడ ఉన్న ఒక పురాతన బంగ్ దుకాణం ఉంది. అక్కడ అమ్మే బంగ్ చాలా ప్రత్యేకమైంది. ఇది శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సమీపంలో లభించే శివప్రసాదంగా భావించబడుతుంది. కొన్ని ప్రభుత్వ లైసెన్స్ దుకాణాలలో మాత్రమే బంగ్ అమ్మేవారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన విషయం. ఇక్కడ భక్తులు బంగును మత్తుగా కాకుండా భక్తిని పెంచే పదార్థంగా, జ్ఞానానికి సహకారంగా తీసుకుంటారు. ఒకరోజు మహాశివరాత్రి నాడు బోలాబాబా గంగానది ఒడ్డున తన భక్తులతో కూర్చుని బంగ్ సేవిస్తూ శివతత్వం గురించి చెబుతున్నాడు. ఆ సమయంలో ఓ యువకుడు అతని దగ్గరికి వచ్చాడు. అతని మనసు అయోమయంగా ఉంది. బాబా, నాకు అనేక సందేహాలున్నాయి. బంగ్ శివుని ప్రసాదమా లేక మరొక మత్తు పదార్థమా? బోలాబాబా చిరునవ్వుతో అతని వైపు చూశాడు. ఓ బాలక, ఈ మదిలో నీవు ఎవరిని పిలుస్తున్నావో తెలుసా? బంగ్ శివుని ప్రసాదం, ఎందుకంటే అది మనసును ప్రశాంతపరుస్తుంది. కానీ బంగ్ అది మార్గమే కానీ గమ్యం కాదు. నిజమైన శివతత్వాన్ని గ్రహించడానికి నీ హృదయం పవిత్రంగా ఉండాలి. ఆ యువకుడు కొంత సమయం ఆలోచించాడు. అయితే బంగ్ ఎందుకు కాశీలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువగా అమ్మబడుతుంది? బోలాబాబా దానికి సమాధానం ఇచ్చాడు. ఇది ముక్తి నగరం. ఇక్కడ మనిషి మాయ నుంచి విముక్తి పొందుతాడు. కాశీలో మరణించిన వారు మోక్షం పొందుతారని చెబుతారు. కానీ జీవితంలోనే మోక్షాన్ని పొందాలంటే మనసును శివునిపై నిలిపి ఉంచాలి. సాధువులకు, తపస్సులకు బంగ్ ఒక సహాయకరం. అది భక్తి కలిగిస్తే పవిత్రం, కానీ మత్తుగా మారితే పాపం. ఆ యువకుడు బంగ్ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. బోలాబాబా అతనికి చివరగా చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. బంగ్ అనేది ఒక ద్వారం, కానీ నువ్వు గమ్యాన్ని మర్చిపోతే అది నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది. ఆ రాత్రి నుంచి ఆ యువకుడు మారిపోయాడు. ఆయన భక్తితో బంగ్ సేవించేవాడు, కానీ దాన్ని మత్తుగా చూడలేదు. అతనికి కాశీ నిజమైన అర్థం తెలిసింది. అలా కాశీలో బంగ్ అమ్మడం కొనసాగింది. కానీ అది మత్తుగా కాకుండా శివునికి ప్రసాదంగా, ఒక పవిత్ర సాధనంగా భావించసాగింది. మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.